అలాగే ఈ సంవత్సరంలో 7 మాసాలు గడిచిపోయాయేమో. 8వ మాసంలోనికి దేవుడు మనల్ని ప్రవేశింప చేసినాడు. ఇది ఆయన వరమే, ఇది ఆయన కృపే, ఇది ఆయన భాగ్యమే, ఇది ఆయన ఆధిక్యతే, ఇది ఆయన మంచితనమే. అయితే అదే సందర్భంలోన దేవుడు మన పక్షాన్ని ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఎరుగుట చాలా ప్రాముఖ్యమైన సంగతి. ప్రతి ఒక్కరి విషయమై ఆయనకు ఒక ప్రత్యేకమైన తలంపులు ఉంది. అందుకే కీర్తనలో రాశారు, దేవా నీ తలంపులు నాడెలా ఉన్నతమైన. ఆకాశం భూమికి ఎంత ఎత్తుందో అంత ఉన్నతమైన తలంపులు ప్రతి ఒక్కరి ఎడల ఆయన కలిగి ఉన్నాడు. ఆయన సమయంలో ఆయన చేస్తాడు. అలసిపోవద్దు, డస్సిపోవద్దు, కృంగిపోవద్దు. ఎంతో ప్రయాణం చేయాలా. ఇప్పుడే ఆగిపోతే ఇంక సాగిపోయేది ఎప్పుడు? అతడు చేయనదంతయు సఫలమగును. దేవుడితో ఇది సాధ్యము, ఇది జరుగుతుంది, ఇది ఉంది. కొన్నిసార్లు ప్రభు మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు అనుమతిస్తూ ఉంటాడు. ఫెయిల్యూర్ ఈజ్ వన్ థింగ్ దట్ బిల్డ్స్ అవర్ క్యారెక్టర్. మన యొక్క జీవితాన్ని కట్టడానికి పతనం కూడా ఒక మంచి లక్షణంగా దేవుడు అనుమతిస్తాడు. అతడు చేయనదంతయు సఫలమగును. ఈ మాటను గురించి కొన్ని సంగతులు మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఈ మొదటి కీర్తన గ్రంథానికి ఒక 6వ అడి ముందు మాట విషయ సూచిక, తుల్లి పలుకులు. సాధారణంగా మనం ఏదైనా పుస్తకశాలకు, బుక్ స్టాల్కి వెళితే ఒక పుస్తకం కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆ పుస్తకాన్ని తీసుకుని అక్కడే నిలబడి అంతా చదవలేం కదా లైబ్రరీకి వెళ్ళినా. కనుక మొదట ఇండెక్స్ చూస్తాం, కంటెంట్ చూస్తాం. మొదటి తొలి పలుకుల్లో ఏముంది, విషయ సూచికల్లో ఏముంది చూసిన తర్వాత మనకు అవసరమైన మెటీరియల్ లోపల ఉందని అనుకుంటే మనం తీసుకుంటాం. మనకు అవసరం లేదని అనుకుంటే యూజువల్గా మనం స్కిప్ చేస్తాం. అలాగే కీర్తన గ్రంథానికి మొదటి కీర్తన అలాంటిది. కంటెంట్స్ ఉండేది, అబ్స్ట్రాక్ట్, సినాప్సిస్. పుస్తకం అంతా ఏం జ్ఞాపకం చేస్తుందో సంక్షిప్తంగా ఒకటో కీర్తనలో కీర్తనకారుడు గ్రంథస్థం చేయుట చాలా శ్లాఘనీయమైన సంగతి. ఇక్కడ 2 వ్యక్తుల గురించి రాసినారు. ధన్యుడు లేదా భక్తుడు, భక్తిహీనుడు, నీతిమంతుడు, దుర్నీతిమంతుడు. ధన్యుడు శాపగ్రస్తుడు, సఫలమయ్యేవాడు, విఫలమయ్యేవాడు. ఇదే కీర్తన గ్రంథంలో మనకు తరచూ కనిపించే అంశం. అంటే బహుశా తప్పు కాదేమో. అతడు చేయనదంతయు సఫలమగును. ఏం చేస్తున్నాడు అతడు? ఎవరు అతడు? ఎక్కడి నుండి వచ్చాడు? సఫలం కావాలంటే ఏం చేయాలా? సాధారణంగా మనం చేసే ప్రయత్నాల్లో 100కి 10% సఫలమైనా పర్లేదని అనుకుంటాం. కానీ విషాదకరమైన సంగతి ఏంటంటే 100కి 100% విఫలమవుతుంటాయి సఫలానికి బదులుగా. అందుకే నిరుత్సాహంలో కృంగిపోతూ ఏం చేయాలో తోచక డస్సిపోయి, సొమ్మసిల్లిపోయి, నిర్ఘాంతపోయి నిశ్చల దశలో మనం చేరి వచ్చేది సాధారణమైన మన అనుభవం. అంటే బహుశా తప్పు కాదేమో. అలాగే ఈ సంవత్సరంలో 7 మాసాలు గడిచిపోయాయేమో. 8వ మాసంలోనికి దేవుడు మనల్ని ప్రవేశింప చేసినాడు. ఇది ఆయన వరమే, ఇది ఆయన కృపే, ఇది ఆయన భాగ్యమే, ఇది ఆయన ఆధిక్యతే, ఇది ఆయన మంచితనమే. అయితే అదే సందర్భంలోన దేవుడు మన పక్షాన్ని ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఎరుగుట చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఈ 3వ వచనములో 5 విషయాలు ప్రస్తావించబడ్డాయి. 5 విషయాలు మీరు అనుమతిస్తే మీకు జ్ఞాపకం చేయటానికి నేను ప్రయత్నం చేస్తా. మొదట సఫలపరిచేవాడు ఎలాగున్నాడు, లేదా ఈ వచనం అంతా 5 భాగాల్లో మొదటి భాగం ఏంటంటే అతడు నీటి కాలువలు. ద పర్సన్, వ్యక్తి, అతడు కావచ్చు, ఆమె కావచ్చు. ఎవరు వాళ్ళు? సఫలమయ్యేవారు. ఎవరు వారు? ధన్యులైన వారు. ఎవరు వారు? ఆశీర్వదించబడేవారు. ఎవరు ధన్యులు, ఎవరు ఆశీర్వదించబడేవారు అని అంటే ఇదే కీర్తనలో మనం చూస్తాం. తన పాపములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. కనుక పాపక్షమాపణ, రక్షణ, మారుమనస్సు అనేది ప్రాథమికమైనది. అతడు చేయనదంతయు సఫలం కావాలంటే మొదట అతడు రక్షణ పొందాలా, పాపక్షమాపణ పొందాలా. అలా కాకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం అవటానికి బదులుగా విఫలమ కావచ్చు. నేను ఈ మాట అంటే మీరు అనొచ్చు, మరి రక్షణ పొందిన వాళ్ళు చేసేవి కూడా చాలా విఫలమైపోతున్నాయి అని. ఆ తర్వాత మనం రావటానికి ప్రయత్నం చేస్తాం. రక్షణ పొందినంత మాత్రాన అన్నీ సఫలం కావాలని గ్యారంటీ లేదు. కొన్నిసార్లు ప్రభు మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు అనుమతిస్తూ ఉంటాడు. ఫెయిల్యూర్ ఈజ్ వన్ థింగ్ దట్ బిల్డ్స్ అవర్ క్యారెక్టర్. మన యొక్క జీవితాన్ని కట్టడానికి పతనం కూడా ఒక మంచి లక్షణంగా దేవుడు అనుమతిస్తాడు. అలాగని మనం పడిపోతూ ఉంటే దేవుడు కడతా ఉంటాడు అని అనుకోకూడదు. ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా, దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది.
కనుక ఇక్కడ మనం చూసినప్పుడు రక్షణ, పాపక్షమాపణ, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి మన కొరకు ఈ భూమి మీదకి మానవాకారాన్ని దిగివచ్చి పాపం లేనివాడిగా జన్మించి పాపం ఎరగని వాడిగా జీవించి పాపముగా చేపట్టడానికి సిలువ మీదకి వెళ్ళాడు. ఆయన బోధల్లో పాపం లేదు, ఆయన ప్రవర్తనలో పాపం లేదు, ఆయన నడకలో పాపం లేదు, ఆయన ఆశ్చర్యకార్యాల్లో పాపం లేదు. ఆయన పాపం ఎరగని వాడు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒకే ఒక్కడు పాపము తెలియనివాడు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒకే ఒక్కడు పాపము చేయనివాడు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో పాపముగా చేయబట్టడానికి భూమి మీదకి దిగి వచ్చిన వాడు ఒకే ఒక్కడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. మన పాపములన్నీ భరించడానికి సిలువ మీదకి వెళ్ళి తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, రక్తము దారాలుగా కార్చబడింది. ఆయన సిలువలో కేక వేశాడు, తండ్రి నీ చేయికి నా ఆత్మను అప్పగించున్నానని. కేక వేసిన తర్వాత తన ఆత్మను అప్పగించి పరమపదించినట్లు వాక్యం సెలవిస్తుంది. చనిపోయి సమాధి చేయబడ్డాడు. 3వ దినాన్ని తిరిగి లేచినాడు. ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఆయన పరలోకంలో మహామహుని కుడిపార్శ్వమున ఆసనుడై మానక విజ్ఞాపన చేస్తున్న ప్రధాన యాజకుడు మనందరికీ సరిపోయినవాడు. ఆయన పేరే యేసు. ఆయన ప్రేమస్వరూపి, ఆయన మనిషిని యొక్క నిరీక్షణ, ఆయన మనిషిని యొక్క ఆధారము. దేవుడు పాపము చేయలేదు గనక పాపం చేసిన మనిషిని పాప క్షమాపణతో ఆశీర్వదించి పరిశుద్ధునిగా చేసి పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టాలని దేవుని దయాపూర్వకమైన సంకల్పం. ఇది వరం, ఇది ఈవి, ఇది భిక్ష, ఇది దానం, ఇది శ్రేష్టమైన చెప్పసఖ్యము కానీ వరం, ఇది ఉచితం. యేసుదా బహుశా నువ్వు క్రైస్తవ కుటుంబంలో జన్మించుండొచ్చు, మందిరానికి కూడా రెగ్యులర్గా వెళ్తుండొచ్చు, బైబిల్ పరిచయం ఉండొచ్చు, ప్రైజులు కూడా సంపాదిస్తుండొచ్చు, పరిచయలు కూడా పాలు పొందుతుండొచ్చు. అయితే నీ హృదయంలో యేసుప్రభుకు స్థానం లేదేమో, నీ హృదయాన్ని యేసుప్రభుకు అప్పగించలేదేమో, ఏదో వాయిదా వేస్తున్నావు. బహుశా నువ్వు రక్షణ పొందకుండా వాయిదా వేయటానికి చాలా కారణాలు చెప్పొచ్చు. మీ అమ్మగారు నాన్నగారు బాగలేరనో, లేకపోతే నీ చుట్టూన్న వారు బోధకులు మాలాంటి వాళ్ళు బాగలేరనో, సంఘంలో సంఘ పెద్దలు బాగలేరు, సేవకుడు బాగలేరు, ఎవరు బాగున్నారండి రక్షణ పొందిన వాళ్ళు అనే ప్రశ్నల పరంపరలో బహుశా నీవు ఇమిడిపోయి యేసు అనుగ్రహించే రక్షణ పొందలేకుండా ఉన్నావేమో. ఈ లోకం శాశ్వతం కాదు, అది నాన్న ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. బైబిల్ సెలవిస్తుంది, మనుషులు ఒక్కసారే మృతి పొందవలని నియమించబడినది, అటు తర్వాత తీర్పు. ఒక్కరిగా వచ్చారు, ఒక్కరిద్దరు అవుతున్నారు పెళ్లి చేసుకొని, 2 ముగ్గురు అవుతున్నారు పిల్లలు కానీ, 3 నలుగురు అవుతున్నారు 2 పిల్లలు కానీ. తర్వాత ఆ 4 తర్వాత కథ వేరుగా మార్చబడుతుంది. దాంట్లో ఒకళ్ళు పెళ్ళైన వాళ్ళు భార్య పిల్లలతో వేరైతున్నారు, 4 ముగ్గురు అయ్యారు. ఆ తర్వాత ఇంకోరు దూరం అయిపోయారు. అప్పుడు 4 2 అయ్యారు. ఇప్పుడు 2 ఒకళ్ళే అవుతారు. ఆ 2లో ఎవరో ఒకరు వెళితే 2 ఒకేసారి వెళ్ళడం అనేది అసంభవం. ఒకళ్ళే వచ్చాము, ఒకళ్ళే ఈ లోకాన్ని వెళ్ళిపోవాలా. ఇదంతా జీవితంలో ఉన్న జీవిత చక్రంలోని భాగం. కానీ వెళ్ళిపోయేది ఎక్కడికి? భవిష్యత్తు ఎక్కడికి? అప్పుడు చూసుకుందాములే అని అనుకోవద్దు. పరీక్షలు రాబోతున్న అప్పుడు చూసుకుందాములే అని అనుకో. పెళ్లి చేసుకోబోతున్న అప్పుడు చూసుకుందాములే అని అనుకో. ప్రతిదానికి సిద్ధపడతావు కదా. నీ ఆత్మ విషయమై సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం. యేసుప్రభు నీ కొరకై చివరి రక్తపు బొట్టు దాకా కార్చాడు. ఆ యేసు రక్తము అపరిశుద్ధమైందని ఎంచి దాన్ని తన్ని త్రోసివేసి యేసును నిరాకరించి దాటిపోవటానికి ప్రయత్నం చేయొద్ద. ఒకవేళ అదే జరిగితే, యేసుప్రభు ఈరోజు వస్తే లేదా మరణం సంభవిస్తే, యేసు నెరగలేదు కనుక పాతాళానికి వెళితే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, వేదనకరమైన స్థలం, ఎప్పుడూ చీకటి మంట. నువ్వు అనొచ్చు చీకటి మంటలో ఫైర్ ఎలాగుంటుందో దే కెన్ సింక్. మంట ఉంటే ఫైర్ ఉంటే అర్థమేంటి? చీకటి ఉండటానికి వీల్లేదు. బట్ ద బైబిల్ సేస్ మంట చీకటి 2 ఉన్నాయి. ఇవన్నీ రీజనబుల్గా ఆలోచిస్తే, లాజికల్గా ఆలోచిస్తే దిస్ ఫేక్ అనే తలంపు వస్తుంది. బట్ దిస్ పాసిబుల్ విత్ గాడ్. దేవుడితో ఇది సాధ్యము, ఇది జరుగుతుంది, ఇది ఉంది, ఇది నరకం అనేది బైబిల్లో రాసినారు. నేను ఈ మాట చెప్తున్నాను, మీరు అనొచ్చు మీరేం చూసి వచ్చినారా అని. చూసిన తర్వాత ఇంకొక వచ్చే ప్రసక్తి ఉండదు, అక్కడే ఉండడమే.
మళ్ళీ చూసేది వచ్చేది ఇదేం హైదరాబాద్ కాదు, చార్మినార్ కాదు, గోల్కొండ కాదు, చూసి రావటానికి హుసేన్ సాగర్ అంతకంటే కాదు. ఒక్కసారి పోయిన తర్వాత వచ్చేది లేదు. అది నరకానికి పోయినా, అది పరలోకానికి వెళ్ళినా. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఆ సంగతి యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్పిన విషయము మనకు పరిచయం. అది చూడని దాని గురించి ఎందుకింత? ఒకవేళ మీరు ఊహించుకోండి, నరకము పరలోకం అనేది ఉంది అనుకోండి, లేదు అనేది ఒక ఆప్షన్. సరే లేదు అనుకున్నా, ఉంది అని అనుకో, మరణం వచ్చింది అని అనుకో. అప్పుడు యేసుని నిరాకరించినావు కనుక పాతాళానికి వెళ్ళినావు అని అనుకో. అప్పుడు దుస్థితి ఏంటి? లేదనుకున్నాను కదా, అయిపోయింది, ఆ కాలం గడిచిపోయింది. ఇప్పుడు ఉంది కదా, మరి నో ఎస్కేప్ అట్ ఆల్. ఉందని తెలిసిన తర్వాత దాని కొరకు ఎందుకు సిద్ధపడకూడదు? పాతాళం వైపు ఎందుకు పరుగులు తీస్తావు? నరకం వైపు ఎందుకు పరుగులు తీస్తావు? నిత్య నాశనం వైపు ఎందుకు పరుగులు తీస్తావు? రెండవ మరణం వైపు ఎందుకు పరుగులు తీస్తావు? అగ్నికంటకములతో మండు గుండం వైపు ఎందుకు పరుగులు తీస్తావు? వేదనకరమైన స్థలం వైపు ఎందుకు పరుగులు తీస్తావు? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా పరలోకం ఉచిత. ఈ భాగ్యం వద్దా, ఈ ఆశీర్వాదం వద్దా, ఈ ధన్యత వద్దా, ఈ పాప క్షమాపణ వద్దా, ఈ మారు మనస్సు వద్దా? పాప రోగముతోనే అలాగే బాధపడుతూ కొట్టుమిట్టాడుతుంటే, పాపంలోనే చనిపోతే బైబిల్ సెలవిస్తుంది పాతాళం వేదనకరమైన స్థలం, అగ్ని గంధకములతో మండు స్థలం. యేసు ఉచితంగా నీకు పరలోకం ఇవ్వాలని కోరుతున్నాడు. యేసు మనల్ని ప్రేమించి మన కొరికి భూమి మీదకి వచ్చినాడు. తన ప్రాణాన్ని త్యాగం చేసినాడు, సిలువలో రక్తం కార్చినాడు, పూర్తిగా చివరి రక్త బొట్టు దాకా చనిపోయి సమాధిపడ్డాడు. ఆ యేసు ఇప్పుడు ఆహ్వానిస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా. చదువుకున్న వాళ్ళు ఒకటే కాదు, పేదలు ఒకటే కాదు, ధనవంతులు ఒకటే కాదు, సామాన్యులు ఒకటే కాదు, తల్లిదండ్రులు ఉన్నవాళ్లే కాదు, లేనివాళ్లే కాదు, నిరుద్యోగులే కాదు, ఉద్యోగులే కాదు, అందం ఉన్నవాళ్లే కాదు, అందం లేకపోయిన వాళ్ళు ఎవరైనా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందదురు. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత మిగతా దశలు మనకు కనిపిస్తాయి. అతడు చేయనదంతయు సఫలమగును. కనుక మొదటిది అతడు అనేది చూసినాం, ద పర్సన్. రెండవది చూస్తామా? Psalm 1:3, మొదటి కీర్తన 3వ వచనం. మొదటి కీర్తన 3వ వచనం, నీటి కాలువలు ఎవరను నాటబడినదై. ద పొజిషన్. ఎక్కడ నాటబడాలా? ఎక్కడో నాటబెడితే కుదరదు. నీకు ఇష్టం వచ్చిన దగ్గర నాటబడతానంటే కుదరదు. నీటి కాలువలు ఎదుట కాలువలు, బహువచనం ఇది, ఏకవచనం కాదు. ఒక్క కాలువే కాదు, బహుశా రెండింటికంటే ఎక్కువ కాలువలు ఉండొచ్చు. ఎక్కడ కాలువలు ఉంటాయో, పాయలు ఉంటాయో, ఏర్లు ఉంటాయో, నీరు ప్రవహిస్తుంటుందో అక్కడ మరణం ఉండదు. వాటర్ ఈజ్ లైఫ్. నీళ్ళే ప్రాణం. అందుకే మనం బైబిల్లో చూస్తాం, పురాతన కాలంలో అబ్రహాం లాంటి వాళ్ళు కూడా నదీ తీరం వెంబడి వారి ప్రయాణాన్ని కొనసాగించారు. అలాగే మన భారతదేశంలో కూడా నాగరికత అంతా నదీ తీర ప్రాంతాల గుండే వెళ్ళింది. మీకు తెలుసో తెలీదో, నదీ తీరంతోనే ప్రపంచంలోనూ కూడా పట్టణాలు కట్టబడ్డాయి. సరేనా? ఢిల్లీ ఏ నదీ తీరాన్ని కట్టబడింది? యమునా నది. కలకత్తా ఏ నదీ తీరాన్ని కట్టబడింది? హుగ్లీ నది. వారణాసి ఏ నదీ తీరాన్ని కట్టబడింది? గంగా నది. హైదరాబాద్ ఏ నదీ తీరాన్ని కట్టబడింది? అంత కరెక్ట్గా ఎట్లా చెప్పారు? మీకు జనరల్ నాలెడ్జ్ ఫుల్ ఉంది, అందుకే గ్రూప్ 1 రావట్లేదు అనుకుంటా. ఇలా ప్రతిదీ చూస్తే రాజమండ్రి ఏ నదీ తీరాన్ని కట్టినారు? గోదావరి. విజయవాడ ఏ నదీ తీరాన్ని కట్టారు? కృష్ణ. నెల్లూరు ఏ నదీ తీరాన్ని కట్టారు? ఇలాగ ప్రతి పెద్ద పట్టణాలు కూడా నదీ తీరాన్ని ఎందుకు కట్టారు? నదే ఆ ఊరికి ఆధారం, నీళ్ళే ఆధారం. అలాగే ఆ నీళ్ళే యేసుక్రీస్తు ప్రభువు. దాహము గలవార్లారా నీళ్ళ యొద్దకు రండి. ఆ నీళ్ళు యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు అన్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరెన్నడూ వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండను. అందుకే కీర్తనలో రాయబడుతుంది,
ఒక నది కలదు. నది ఒకటే, 10 కాదు, 5 కాదు. ఒకే నది, ఒకే ఒక్కడు, ఒకే రక్షకుడు, ఒకే మార్గం, ఒకే జీవం, ఒకే పరలోకం. ఒక్కడే ప్రాణం పెట్టింది, ఆ ఒక్కడే యేసు. ఒక నది కలదు, నదులు కాదు, దాని కాలువలు దేవుని పట్టణమును సంతోషం చేస్తున్నాయి. కనుక మనం యేసుక్రీస్తు ప్రభువులో నాటబడి ఉండుట చాలా ప్రాముఖ్యం. అనేకసార్లు అలాగ నాటబడి ఉండకుండా మనకి ఇష్టానుసారంగా మన పొజిషన్ మార్చుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. ప్రభు మనకిచ్చిన పిలుపేంటో ఆ పిలుపులో మనం నిల్చుండట చాలా ప్రాముఖ్యం. ఆ పిలుపు నుండి మనం తప్పిపోతే మనము ఆధ్యాత్మికమైన అంధత్వంలో ఉన్నవారు. మన జీవితము గాలికి ప్రయాసపడినట్లుంటుంది. వాట్ ఆర్ వై కాల్ ఫార్? దేని కొరకు పిలువబడ్డా? ప్రభు రక్షించుకున్న తర్వాత ఏదో ఇచ్చినాను, వాళ్ళు నిత్యం పొందినారు, వాళ్ళని అలాగే వదిలేస్తామని అనుకోడు. ప్రతి ఒక్కరి విషయమై ఆయనకు ఒక ప్రత్యేకమైన తలంపులు ఉంది. అందుకే కీర్తనలో రాశారు, దేవా నీ తలంపులు నాడెలా ఉన్నతమైన. ఆకాశం భూమికి ఎంత ఎత్తుందో అంత ఉన్నతమైన తలంపులు ప్రతి ఒక్కరి ఎడల ఆయన కలిగి ఉన్నాడు. నేను ఈ మాటలు చెప్తున్నా మీరు అనుకోవచ్చు, అవన్నీ ఫ్యాన్ కింద చెప్పడానికి బాగున్నాయి బ్రదర్, ఇన్ ద ఫీల్డ్ ప్రాక్టికల్స్లో అవన్నీ వర్కౌట్ కావు. మనం అనుకున్నట్లు అది వర్కౌట్ కానట్లుగా కనిపిస్తుంది, కానీ బైబిల్లో అలాగే జరిగిన ఉదాహరణలు విస్తారముగా ఉన్నాయి. నిజ జీవితంలో కూడా భక్తులు మన కళ్ళెదుట కనిపించిన వారు, మనం వాళ్ళ పేర్లు వినేవాళ్ళు విస్తారంగా ఉన్నారన్న సంగతి మనకు పరిచయం. మరి వారికి జరిగి మనకెందుకు జరగట్లేదు? వారి దేవుడు మన దేవుడు వేరేనా? లోపం దేవుళ్ళలో ఉందే, మనలో ఉందా? లోపం ఎప్పుడు మనలోనే ఉంటుంది. మనకే మనకే విధేయత లేదేమో, మనకే తగ్గింపు లేదేమో, మనకే ఆత్మీయత లేదేమో, మనకే దేవుని మీద ఆధారపడేది లేదేమో. అందుకే బహుశా మనము చేయనదంతయు సఫలము కావడం లేదేమో. మొదటి ద పర్సన్, వ్యక్తిని యేసుని అంగీకరించుట. రెండవది ద పొజిషన్, ఆయనలో నాటబడ్డ. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం యేసుప్రభు అన్నాడు, వితౌట్ మీ కెన్ డు నథింగ్. నాకు వేరుగా ఉండే మీరు ఏమీ చేయలేరు. మనమేమనుకుంటామంటే మనం లేకపోతే యేసుప్రభు ఏం చేయలేడు అనుకుంటాం. అది వాస్తవం అంటారా? ఆయనకి దేవదూతలు ఉన్నారు, వాళ్ళతో ఆయన చేయొచ్చు. కానీ పాపులమైన మనల్ని రక్షించుకొని మన ద్వారా ఆయన గొప్ప కార్యాలు జరిగించుకోవాలని సంకల్పించినాడు. కనుక ఆయనకు మనం అప్పగించుకున్నప్పుడు, మనకు ప్రభు అప్పగించిన స్థలంలో మనం ఉన్నప్పుడు ప్రభు మన పక్షాన కార్యాలు జరిగిస్తాడు. అలా కాకుండా ఆయనలో నాటబడకుండా, నీటి యూటను నాటబడకుండా మనం ఎక్కడో అడవుల్లో ఉంటే అరోహ వృక్షం వలె ఉంటాం, బ్రహ్మజముడు వలె ఉంటాం, కలబంద వలె ఉంటాం. ఏవి ఉపయోగకరంగా లేకుండా నిరుపయోగంగా మనం వాడటానికి అవకాశం ఉంది. అంటే లోకంలో నాటబడుతున్నప్పుడు ప్రభువులో మనం నాటబడి ఉండాలని కోరబడుతున్నా. మూడవది చూస్తామా? 1 కీర్తన 3వ వచనం, ఆకు వాడక, పర్సిస్టెన్స్ అంటే ఎడదెగకుండా ఒకే రకంగా ఉంటుంది. వాడకుండా ఉండడం అనేది సాధ్యమా? సాధారణంగా ఆకలి రాలే కాలం మనకు తెలుసు. ఫిబ్రవరిలో అలాగే ఆకలి రాలుస్తాయి. ఎందుకు చెట్లు ఆకలి రాలుస్తాయి తెలుసా? బాటిని వాళ్ళు ఉన్నారా ఎవరైనా? వేసవికాలం ఆరంభమయ్యేటప్పటికి చెట్టు వేర్లు కిందికి వెళ్ళింటాయి కదా, గ్రౌండ్ వాటర్ టేబుల్ ఏమైపోతుందంటే కిందికి వెళ్ళింటాయి. అవి ఇంకా గ్రౌండ్ వాటర్లో నుండి అంటే నీళ్లను పీల్చుకోవటానికి కష్టమైపోతుంది. అందుకని ఏం చేస్తాయంటే సేవ్ వాటర్, నీటిని సంరక్షించుట కొరకై, నీటిని పీల్చుకునేది ఆకలే కదా, కనుక ఆకలిని ఏం చేస్తాయంటే రాల్చడానికి ప్రయత్నం చేస్తాయి. చెట్లకు కూడా ఎంత తెలివి ఉంది చూడు. దాంట్లో ఉన్నంత విషయమంతా తెలివి మనకున్న ఎంత బాగుండు. మనం అలాంటప్పుడు ఇంకా డబ్బులు పనులు చేస్తుంటాం. నీళ్ళు లేవురా వేస్ట్ చేయొద్దు అంటే నేను కడుక్కునేటప్పుడే లేవా? కూతురు కడుక్కునేటప్పుడు ఉన్నాయా? వాళ్ళు కడిగినప్పుడు ఉన్నాయా? అసలు నేనంటే లెక్కలేదు బ్రదర్. ఈ ఇంట్లో ఉన్న ఈ మందిరంలో అసలు నన్ను ఎంత తక్కువ చూస్తారంటే, నేను కనుక భరిస్తున్నా, వేరే వాళ్ళు అయితే ఎవరు భరించట్లేదు. అట్లా కాదు, నిన్న కనుక వాళ్ళు భరిస్తున్నారు, వేరే వాళ్ళని అయితే భరించరు. పర్సిస్టెన్స్, వాడకుండా ఉండట అంటే దాంట్లో గ్రీనరీ ఏమాత్రం తగ్గిపోలేదు. ఆకు వాడుకోకుండా ఉంది అంటే అర్థమేంటి?
ఒకవేళ ఆకు రాలిపోకుండా చెట్టు మీదే ఉండి ఎండిపోవచ్చు కదా. ఎందుకు ఎండిపోతుంది? ఫోటోసింథసిస్ లేదు, కిరణజన్య సంయోక్రియ జరగకపోతే ఎండిపోతుంది. కిరణజన్య సంయోక్రియ అంటే ఏంటి? సన్లైట్ని తీసుకుంటుంది, తనకు అవసరమైన దాని మెటబాలిక్ యాక్టివిటీస్ తయారు చేసుకుంటుంది. అసలు వెలుతురే లేకపోతే చస్తుంది, అది లైట్ లేకపోతే చస్తుంది. ఆ సూర్యుడు ఎవరు? మలాకి 4లో ఉంది, నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభువు. మీలో కొంతమందికి తెలుసు కదా, పొద్దు తిరుగుడు పువ్వు అంటారు, సన్ఫ్లవర్. బహుశా సన్ఫ్లవర్ ఆయిల్ మీరు వాడుతుంటారు, కానీ దాని గురించి తెలియదేమో. దానికి ఆ తెలుగులో ఆ పేరు ఎందుకు వచ్చింది? పొద్దు ఎట తిరిగితే అట తిరుగుతుంది. ఇక ఈస్ట్ వైపు మొదట స్టార్టింగ్లో ఉంటుంది ఉదయాన్న, మధ్యాహ్నం ఇటు పైకి వస్తుంది, సాయంకాలం అయ్యేటప్పటికి ఇటు వస్తుంది. ఓ వాట్ ఏ అమేజింగ్ రొటేషన్! దేవుడు ఎలాగ దానికి పెట్టాడో చూడండి. సూర్యుడు ఎడిపోతే అడిపోతుంది. మనం కూడా అలాగే ఉండాలని ప్రభు కోరుతున్నాడు. నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి వలె మనము వీ హ్యావ్ టు రొటేట్ అరౌండ్ హిమ్. సూర్యుని చుట్టూ భూమి ఎలాగ గుండ్రంగా తిరుగుతుందో, నీతి సూర్యుని చుట్టూ విశ్వాసులైన మనం కూడా అలాగ తిరిగినప్పుడు వాడకుండా ఉంటాం. మనం వాడిపోతుంటాం. ఎప్పుడు వాడిపోతుంటాం? ఎప్పుడు పచ్చగా ఉంటాం? పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాడు పచ్చగా. మన ప్రార్థనలకు జవాబు వచ్చినప్పుడు పచ్చగా ఉంటాం. అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగిన పచ్చగా ఉంటాం. పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు ముఖం వాడిపోతుంది, ఉద్యోగం రానప్పుడు ముఖం వాడిపోతుంది, జీతం రానప్పుడు ముఖం వాడిపోతుంది, డిఎస్సి సెలెక్ట్ కానప్పుడు, పోలీసులో సెలెక్ట్ కానప్పుడు, ఇంక గ్రూప్స్ రానప్పుడు, పలానవై మనం అనుకునేది జరగనప్పుడు, పెళ్ళి జరగనప్పుడు, మనల్ని పట్టించుకున్నప్పుడు, ప్రభు ద్వారా మనం వాడబడాలని కోరుతున్నప్పుడు, మనకు ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఏమవుతామంటే వాడిపోతాం. ఎంత వాడిపోతామంటే ఇది తోసి అంటే చెత్తగా తీసుకుని వెళ్ళి చెత్త డ్రై వేస్ట్ అని ఉంటుంది కదా, 3 వేస్ట్లు ఉంటాయి కదా, వెట్ డ్రై. సో అలాంటి దాంట్లో కూడా తరంగానంతగా మనం వాడిపోతాం. ప్రభు అలా కోరట్లేదు. ఎందుకు వాడిపోతుంది ఇది? సూర్యుని వైపు చూడట్లేదు. సూర్యుని వైపు చూస్తే వాడిపోదు. మనం కూడా అంతే కదా. ఇలాంటి మీటింగ్స్ వచ్చినప్పుడు, యూత్ క్యాంప్స్, స్పెషల్ మీటింగ్స్, విబిఎస్లు, క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు ఇవన్నీ వచ్చినప్పుడు ఎంత బాగుంటాం, కళకళలాడిపోతాం ఆత్మీయంగా. అవన్నీ పోయిన తర్వాత, వేసవికాలం వచ్చిపోయిన తర్వాత గాలికాలం వస్తుంది కదా, కొట్టుకుపోయేటట్లు అట్లా దశలోనికి వస్తాం. ఇవన్నీ జీవితంలో కలుగుతాయి, మరి తప్పించుకోలేము. జీవితం అయిన తర్వాత ఎలాగ తప్పించుకుంటాం, ఎలాగ పారిపోతాం? పేదరికం ఉండొచ్చు, రోగం ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు, మన ప్రార్థనకి జవాబు రాకుండా ఉండొచ్చు, ఎంతకాలం ప్రార్థన చేసినా ప్రార్థనకి జవాబు రాకుండా ఉండొచ్చు, వేరే వాళ్ళు ప్రార్థన చేయక మునిపే జవాబు వస్తుండొచ్చు. వాళ్ళు అనుకోవచ్చు దేవుడు మాకు సహాయం చేస్తాడు, మీకు సహాయం చేయట్లేదని. ఇవన్నీ మనం వాడిపోయేటట్లుగా చేస్తాం. వెనక 3వది పర్సిస్టెన్స్, నిలకడ. లోపం ఏంటంటే నిలకడ ఉండదు. ఒకరోజు హిమాలయ పర్వతాల మీద ఉంటాం ఆత్మీయంగా, ఇంకొక రోజు గ్రాండ్ కానియన్లో ఉంటాం ఆత్మీయంగా. అంత పైనుండి ఇంత కిందికి పడేటానికన్నా టైం తీసుకోవాలి కదా. నువ్వు టైం తీసుకోకుండా ఎలాగ పడ్డావు అంటే, లిఫ్ట్ బ్రదర్, లిఫ్ట్ పైకి పోతుంది కదంటే పైకి పోయింది, కరెంటు పోయింది, కిందకి వచ్చింది. ఎట్లా పడుతున్నామో, ఎట్లా లేస్తున్నామో మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఇంత పడిపోయానా, ఇంత సరిపోయానా? పడిపోవటానికి కొన్ని ఒక లిమిట్ ఉండాలి కదా. గ్రౌండ్ ఫ్లోర్ అయితే పర్వాలేదు, బేస్మెంట్కి పోయి ఉంటే ఒకేసారి. కన్సిస్టెన్సీ లోపం. ప్రార్థన వాక్యం ఒక వారం చదివితే, ఒక వారం మీటింగ్స్కి వస్తే, ఒక వారం ఆత్మీయంగా ఉంటే, ఒక వారం పరిసరలో పాల్పొందితే, మిగతా 4 వారాల నెలల్లో డమ్మా. ఇంకెక్కడ చదువుతాం, ఎక్కడ ప్రార్థన చేస్తే, ఎక్కడ చేస్తే, ఎంత చేసినా ఏం లాభం ఉంది? ఏం చేయని వాళ్ళు అందరూ చాలా బాగున్నారు. మా ఇంటి పక్కన మా మందిరంకి వస్తున్నారు, వాళ్ళు కూడా బాగున్నారు, వాళ్ళతోనే సేవకుడు, బోధకులు అందరూ బాగా మాట్లాడుతున్నారు, ప్రార్థన చేయిస్తున్నారు. మాతోనే ఎవరు మాట్లాడట్లేదు, పట్టించుకోవట్లేదు. మేమంతా అందరికీ చెడ్డ అయిపోయినాం. ఇంకేం ప్రార్థన చేసి ఏం లాభం? ఏం వాక్యం చదివి ఏం లాభం? అసలు మందిరికి పోయి ఏం లాభం? అప్పుడు సైతానుడు వచ్చి మన చెవిలో చెప్తాడు, అక్క చాలా మంచిది అక్క, నువ్వు మానేస్తావా? బ్రదర్ చాలా మంచిది, నువ్వు కూడా మానేస్తే మంచిది. అప్పుడు ఏమనుకుంటామంటే, మానేస్తాం మనం. ఎవళ్ళే మన కరెక్ట్గా ఉన్నారా, పర్ఫెక్ట్గా ఉన్నారా? అందరూ అట్లాంటి వాళ్ళే. సేవకుడు అట్లే, ఎల్డర్స్ అట్లే, విశ్వాసులు అట్లే, బోధకులు అట్లే, ఆదివారం వచ్చి వాక్యం చెప్పేవాళ్ళు అట్లే, అందరూ అట్లే, నేను కూడా అట్లే. అలాగ ఆత్మీయమైన జీవితంలో పడిపోవద్దు, అలసిపోవద్దు, డస్సిపోవద్దు, కృంగిపోవద్దు. ఎంతో ప్రయాణం చేయాలా. ఇప్పుడే ఆగిపోతే ఇంక సాగిపోయేది ఎప్పుడు? సాగిపోవాలని మనం వాక్యంలో
కోరబడుతూ ఉన్నాం. 4వ చూస్తామా? కీర్తనలు 1 కీర్తన 3వ వచనం. ఆకు వాడక తన కాలమందు, ద పీరియడ్. ప్రతిదానికి ఒక కాలం ఉంటుంది. మీకు తెలిసిన కొన్ని కాలాలు చెప్పండి కీర్తనలు. ఎవరు మీకు అలాంటి కాలాలు లేవు కదా? లేవా? నేను చెప్తే మీరు అనుకుంటారు, అయ్యో మాకు ఇవే ఉన్నాయి. కష్టకాలము, ఆపద కాలము, యవ్వన కాలము, బాల్యకాలము, దుర్భర కాలము, అంత్యకాలము, యుద్ధకాలము, ఇవన్నీ కీర్తనలో ఉన్నాయి. ఎప్పుడు చదవలేదా మీరు? కాలములు, సమయములు ఆయన ఆధీనమందు ఉన్నాయని అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో చెప్పబడుతూ వచ్చింది. కనుక ఆయన ఆధీనములో ఈ టైమ్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్. గాడ్ కెన్ నెవర్ బి లేట్ ఈవెన్ ఎ సింగిల్ మినిట్. గాడ్ కెన్ నెవర్ బి ఇన్ అడ్వాన్స్ ఈవెన్ ఎ సింగిల్ మినిట్. దేవుడు ఒక్క నిమిషం ముందు రాడు, ఒక్క నిమిషం ఆలస్యంగా రాడు. కరెక్ట్ సమయంలో మనకు అవసరమైంది కరెక్ట్గా ఇస్తాడు. మనమేమనుకుంటామంటే మన టైమింగ్స్ అంతా ముందు పెట్టుకొని ఉంటాం కదా. ఎందుకు ముందు పెట్టుకుని ఉంటారంటే, ఇంట్లో ఏం బ్రదర్ టైము ముందు పెట్టినట్టు, టైము చాలా ఎక్కువైంది బ్రదర్, 9కి వస్తుంది. లేదన్న, అది 15 నిమిషాలు ముందు పెట్టాను. ఎందుకు పెట్టారంటే పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా, వాళ్ళు లేరన్నా. అందుకే రెడీ చేయాలంటే ముందుంటే టైం అయింది అంటే వాడికి కూడా తెలుసు అది ముందు పెట్టినారని. తెలిసే కాదు, వాడే పెట్టింటాడు. మళ్ళీ పర్మిషన్ తీసుకొని పెట్టింటాడు అమ్మ నాన్నతో. మమ్మీ డాడీ నేను కొద్దిగా టైం ముందు పెట్టినా, ఎందుకంటే మనం రెడీ అవుతామంటే వీళ్ళు అమాయకంగా మన మాటలు నమ్ముతారు, రెడీ అవుతాడేమో అని. వాడికే తెలుసు, అందరికీ తెలుసు అది ముందుందని. ఎందుకు పెట్టుకోవాలా అంటే మీకే కంట్రోల్ లేదు. పిల్లలకి లేదు, భర్తకి లేదు, భార్యకి లేదు, ఎవరికి కంట్రోల్ లేదు. వాళ్ళే చెప్తుంటారు ముందుంది మా టైం అని. పిల్లలు చెప్తా, అవును రా ముందుంది, అయినా నువ్వు రెడీ కావాలని. ఇంకెందుకు ఆడ పెట్టుకోవడం? ఇన్ హిస్ టైం, ఆయన సమయంలో ఆయన చేస్తాడు. ఆయన సమయం మనకు కష్టంగా ఉంటుంది. మనమేమనుకుంటామంటే, మనకి దేవునికి ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, మన సమయంలో మనం అనుకున్నట్లు, మనం కోరినట్లు దేవుడు చేయాలని కోరుతాం. అట్లా చేస్తే దేవాన్ని వంటి వాడు ఎవడు ఉన్నారయ్యా అని అంటాం. అట్లా కాకుండా మనం అనుకున్నట్లు చేయకుండా, మన సమయంలో చేయకుండా, తన సమయంలో తను అనుకున్నట్లు, తనకు నచ్చినట్లు ఆయన చేయటానికి ప్రయత్నం చేస్తున్నానని చెప్తే, ఏమో ఎప్పుడు చేస్తావో తెలియదు, అంతలో ఉంటామో ఊడతామో. ప్రభువుకి తెలుసు కదా మన భవిష్యత్తు, మనం ఎంత ముందుకు వెళ్తాం, ఎలాగ వెళ్తాం అనేది కూడా ప్రభువుకి తెలుసు. కనుక ఆయన ఎప్పుడు పొరపాటు చేయడు. లెట్ us వెయిట్ ఫర్ హిస్ టైం. తగిన కాలము, దర్శన కాలం, ఇవన్నీ బైబిల్లో రాయబడ్డాయి. ఆదికాండం 21వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్పబడింది, దేవుడు తాను ఇచ్చిన మాట చొప్పున శారాను ఆ కాలములో దర్శించాడు. కనుక ప్రభు సమయంలో ఆయన మనల్ని దర్శించాలని కోరుతాడు. ఇప్పటిదాకా ఎన్ని చూసాం? 4 చూసినాం. మొదటిది ఏంటి? ద పర్సన్, వ్యక్తి, యేసుని స్వీకరి. రెండవది ద పొజిషన్, స్థానము, నీటి కాలువలు ఎవరున నాటబడ్డ. మూడవది ఆకు వాడక, పర్సిస్టెన్స్, నిలకడ. 4వది తగిన కాలం, పీరియడ్, టైం, ఆయన సమయం కొరకు ఎదురు చూడాలి. 5వది ఆఖరిది ఇక్కడ ఏం రాశారు? ఫలమిచ్చు చెట్టు. ఇన్ని చెప్పిన తర్వాత ఈ చెట్టు ఫలించదని అంటే బహుశా మనం ఇప్పుడు చదువుకోవడం వ్యర్థం అనుకుంటా. ఇన్ని జరిగిన తర్వాత ఆ చెట్టు ఏం చేస్తుంది? ఫలిస్తుంది. ప్రొడక్టివిటీ. ఆ చెట్టు యజమానుడు కోరినట్లు, లేదా ప్రజలకు సంతోషం కొరకు ఫలం తీసుకొని వస్తుంది. యేసు ప్రభువారు భూమి మీద ఉన్న దినాల్లో మనకు తెలుసు కదా, ఒక మార్గం అంతా వెళ్తూ ఉంటే ఒక చెట్టును చూసినాడు, అంజూరపు చెట్టు. ఆకలి కొన్నాడు. ఆకలి తీరుతుందేమో, అంజూరపు పండ్లు తిందామని దగ్గరికి వెళితే దాంట్లో అంజూరపు పండ్లు లేవు. ఆకలి మాత్రం చాలా లష్ గ్రీన్, సోపెంటిన్ గ్రీన్, ఎంతంటే ఆకుపచ్చగా ఉన్నాయి. ఎతికినా ఎక్కడ కనిపించలేదు. చాలాసార్లు విశ్వాసులమైన మనం అలాగే ఉంటాం. బయటికి మాత్రం అన్ని రంగురంగులుగా కనిపిస్తుంటాం ఆకలి వలె, ఫలాలు లేవు. ఏంటో ఫలం? బైబిల్లో చాలా ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే ఆత్మఫలం, ప్రేమ, సంతోషం, సమాధానం, తిరిగి, ఇవన్నీ గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అప్పుడు అతడు చేయనదంతయు సఫలం. ప్రభు మనల్ని అలాగ చేయాలని కోరుతున్నాం. మనకిష్టమైన క్రైస్తవ మార్గం పూలతోట కాదు, కేక్ వాక్ కాదు, రెడ్ కార్పెట్ కాదు. నేను ఒక ఉదాహరణ చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అదొక దేశం, సూర్యుడు అస్తమించనే దేశం.
ప్రపంచానికి క్రీస్తును పరిచయం చేసిన దేశం, ప్రపంచానికి ఇంగ్లీష్ బైబిల్ను పంచిన దేశం పేరు ఇంగ్లాండ్. ఆ ఇంగ్లాండ్లో మిడ్లాండ్ అనే స్థలంలో, నాటింగ్హామ్ అనే స్థలంలో 1761 సంవత్సరం ఆగస్టు 17వ తారీఖు ఒక మాంసపు ముద్ద కుటుంబంలో జన్మించిన, అంత ఇంత పెరిగి చదువుకునే వయసుకు వచ్చిన. చదువు అంటే కసితీరా చదివేవాడు, ఇష్టపడేవాడు. లాటిన్, గ్రీక్ ఇలాంటి భాషల్లో కూడా పాండిత్యం సంపాదించాడు. 18 ఏళ్లకే రక్షణ పొందినాడు. తర్వాత చెప్పులు కుట్టేవాడిగా మారాడు. ఆ తర్వాత ప్రభు అంటే చాలా ఆశ కలిగింది, ఆయన్ని సేవించాలని అనుకున్నాడు. అందుకే తీర్మానం చేసుకున్నాడు. ప్రభు పిలుపుకు స్పందించినాడు, దేశాన్ని విడిచినాడు, దేశానికి వచ్చినాడు. అదే మన దేశం. ఆయన పేరు విలియం కేరీ. ఎందుకు ఆయన గురించి చెప్తున్నారని మీరు అంటారేమో. ఆయన పుట్టుక నేను చెప్పాను కదా, ఆగస్ట్ 17. కనుక ఆగస్టు నెలలో భారతదేశం అంతా ఆయన పుట్టుకని గురించి సంబరాలు చేసుకోవచ్చు అనుకుంటా. ముఖ్యంగా ఆయన ద్వారా పరిచయంలో మేలు పొందిన వారంతా. అలాంటి వారి పుట్టుక మనలాంటి వారికి ఆశీర్వాదం తీసుకుని వస్తుంది. మన పుట్టుక వల్ల ఏం ఉపయోగం ఉంది? కేక్ కట్ చేయడం తప్ప ఏమైనా ఉందంటారా? నేను చాలాసార్లు అనుకుంటా, ప్రభా నా అలాంటి వాడు భూమి మీద పుట్టడం అవసరం అంటావా? 50 ఏళ్ళకి ప్రపంచాన్ని తలకిందులు చేసేవాళ్ళు వచ్చినారు. ఇంత అయిపోయింది, ఏం లేదు, ఒక బైబిల్ పట్టుకొని వెనక కూర్చొని సైన్స్ తగిలిసుకొని అటు ఇటు వెళ్ళి ఆదివారం వెళ్ళేసి కానుకలు తీసుకొని వచ్చి ఏదో లేదా భోంచేసి తర్వాత వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతే దీని కొరకు బతకాలా? అది క్రైస్తవేమా? చెప్పరేంటి? ఒకడే మదన పడి ఏడుస్తుంటే ఏం చేయాలి మరి? ఇంకా తీసుకో ప్రభు అంటే తీసుకోవట్లేదు. మీరన్నా ప్రార్థన చేయండి. ఆయనకి పెళ్ళయింది. అప్పటికి ఆమె పేరు డోరతి. వయసులో ఆమె పెద్దది. దేవుడు వారి గర్భఫలం ఇచ్చినాడు. కొడుకుని కన్నారు. కొడుకు చనిపోయాడు అక్కడే. తర్వాత మళ్ళీ గర్భవతి అయింది. ఆ దినాల్లోనే భారతదేశానికి రావాలనుకున్నాడు. అప్పుడు ఓడ ప్రయాణం, అప్పుడు విమానాలు లేవు. అప్పుడు ఆయన వయసు దాదాపు 30 ఏళ్ళు దాటింటుంది. భార్యతో పాటు ఇక్కడికి రావాలంటే భార్య చెప్పింది, నేను గర్భవతి కదా, అక్కడ ఏం మెడికల్ ఫెసిలిటీస్ లేవు. మనమైతే ఎంత చక్కగా ప్లాన్ చేసుకుంటాం కదా, డెలివరీ ఎక్కడ, ఏ హాస్పిటల్, ఏ గైనకాలజిస్టు, ఏ ఇంట్లో డెలివరీ అయిన తర్వాత ఎవరు వచ్చి మనకు సాయం చేయాలా, అత్తగారు చేయాలా, అమ్మగారు చేయాలా, ఆయా చేయాలా, ఇతరులు చేయాలా, ఎవరు చేయాలని ఎంతో ప్లాన్ చేసుకుంటాం. ప్లాన్ చేసుకోవడం తప్పని నేను చెప్పట్లేదు, చేసుకుంటూ ఉండండి జీవితం అంతా. ఆమె కూడా అలాగ ప్లాన్ చేసుకొని నేను రాను, ఇక్కడే ఉంటానంటే, లేదు నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను, ఇద్దరు కలిసి ఎప్పుడో ఒకసారి వెళదాంలే అంటే, లేదు మీరు వెళ్ళండి అంటే, లేదు నేను రాను. అప్పుడు ఆమె చెప్పింది, అయితే నాకు చిన్న హెల్ప్ చేయాలా. ఏంటి హెల్ప్ అంటే, మా చెల్లిని తెచ్చుకుంటా, నాతో పాటు నాకు హెల్ప్ చేయడానికి పర్లేదంటే, ఓకే నో వరీస్. చెల్లి, ఆయన, ఆమె ముగ్గురు పడవెక్కారు. 3 నెలలు ప్రయాణం ఇంగ్లాండ్ దేశం నుండి కలకత్తా. ఎందుకు కలకత్తా అంటారంటే, పాశ్చాత్య దేశం నుండి వచ్చిన వాళ్ళు ఎయిర్పోర్ట్సే కాకుండా ఇదేంటి నేవల్ బేస్లు ఎక్కువ, అంటే బాంబే కానీ, చెన్నై కానీ, తర్వాత విశాఖపట్నం, కాకినాడ, కలకత్తా ఇలాంటి కోస్టల్ సిటీస్, పోర్ట్స్ వాళ్ళకి ఎక్కువ ఇష్టం. ఎందుకంటే నౌక రావడానికి అనుకూలంగా. 3 నెలలు ప్రయాణం. కానీ పరిస్థితులు, వాతావరణం ప్రతికూలంగా ఉండేటప్పటికి 6 నెలలు అయింది. 6 నెలలు ఆయన కొన్ని భాషల మీద పట్టు సాధించినాడు. భారతదేశంలో కాలు పెట్టాడు. ఎక్కడ ఇంగ్లాండ్ దేశం, ఎక్కడ భారతదేశం. అక్కడ దోమలు ఎతికినా కూడా కనిపించవు. ఇక్కడ మనం ఎతకాల్సిన పని లేదు, మనల్ని ఎతికితా వస్తాయి. వాళ్ళు భరించలేరు. మనకి వెస్ట్రన్ కమౌట్ కాదు, ఊరికే ఖాళీ స్థలం ఉంటే చాలు. వాళ్ళకి అట్లు కాదు, వాళ్ళకి అట్లు రాదు, కూర్చోలేరు. అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రాబ్లం. మన మాదిరి అన్నం తినలేరు, వాళ్ళు బ్రెడ్డే తినాల. సో వాళ్ళ బేసిక్ కింద కూర్చున్న దగ్గర నుండి అన్ని ప్రాబ్లమ్సే. మనం బయటి దేశాలకు వెళ్ళి అడ్జస్ట్ కావచ్చు, ఎందుకంటే ఆల్ సోఫిస్టికేషన్ ఉంటుంది కనుక. అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ అడ్జస్ట్ కాలేరు అప్పట్లో. ఇప్పుడైతే అడ్జస్ట్ అయితే మంచి స్టార్ హోటల్స్ అవి ఉన్నాయి కదా. 7 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఎలా చేశాడో తెలుసా? ఇల్లు లేకుండా వాళ్ళకి టెంట్లు అలవాటు. టార్పాల్స్ లాంటివి తెచ్చుకొని ఒక టెంట్ వేసుకొని గర్భవతి అయిన భార్యను టెంట్లో పెట్టుకొని ఆయన సేవ చేశాడు. ఇది సేవ అంటారా? ఛాందస్యం అంటామా? మన భాషలో చెప్పాలంటే ఛాందస్యం అంటాం, వాళ్ళ భాషలో చెప్పాలంటే సేవ.
7 సంవత్సరాలు ప్రయాసపడితే ముగ్గురు వ్యక్తులు రక్షించబడ్డారు. వాళ్ళ ముగ్గురు బెంగాల్ బ్రాహ్మణులు. వారిలో ఒక ఆయన పేరు కేపాల్. వాళ్ళ ముగ్గురితోనే 7 సంవత్సరాలు ఉన్న తర్వాత ఎంత కష్టమవుతుంది కదా. 7 ఏళ్లలో ఏం పరిచయం లేదంటే భవిష్యత్ దేవుని చిత్తం కాదేమో, దేవుని చిత్తానికి వెళ్ళబట్టున్నానేమో, వెళ్ళిపోదామని అనుకుంటాం. మేము కూడా కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు ప్రజల మధ్యలో అంత స్పందన లేకపోతే ఎందుకబ్బా అక్కడికి వెళ్ళాము, వేరే స్థలం వెళ్ళింటే బాగుండా అని అనుకుంటాం. వెళ్ళిన దగ్గర అంతా స్పందన ఉండాలని కోరుకుంటాం. కానీ ఆ దినాల్లో ప్రభు వాళ్ళకి అలాగ ఇచ్చినాడు. అప్పుడే ఏం జరిగిందంటే కుమారుని ఆమె డెలివరీ అయింది, ఆ కుమారుడు చనిపోయాడు. మీకు తెలుసు కదా, ఆ దినాల్లో నా పుట్టడం అనేది చాలా తేలికైనా వాళ్ళు సర్వైవ్ కావడం అనేది కష్టం. అందుకని ఒక్కొరు డజన్ కానివ్వండి, ఎందుకంటే 2-3 చచ్చినా మిగతా వాళ్ళు. మన పేరెంట్స్ దాకా అట్లా ఎందుకైందంటే 6 డజన్ ఎందుకైనారంటే వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయినా కొంతమంది అన్న ఉంటారు కదా అని. ఎందుకంటే అప్పుడు వెళ్ళిపోయి చాలా సర్వసాధారణం. దోమలు గరిస్తే ఇంత మెడిసిన్ లేదు. ఇంకా తర్వాత ఏం జరిగినా, కలరా వచ్చినా, డిసీజ్ వచ్చినా, జ్వరం వచ్చినా, ఏం వచ్చినా ఇక వాడు బతుకుతాడని నమ్మకం లేదు. ఇప్పుడంతా మెడికేషన్ చాలా ఉంది కనుక తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని మందులతోనే బతికిస్తున్నారు, మందులతోనే పుడుతున్నారు, హాస్పిటల్లోనే పుడుతున్నాడు, హాస్పిటల్లోనే చూస్తున్నారు. ఆ దినాల్లో అప్పుడు అలాగ లేదు. అందుకనే చాలా కష్టపడితే తప్ప వాళ్ళు సాధించుకోలేకపోయారు. ఇప్పుడు కుమారుడు చనిపోయాడు, కుమారుని చేతులు ఎత్తి పట్టుకున్నాడు. భూస్థాపనకు పోవాలా, ఎవరు గొయ్యదవ్వాలా, ఎవరు పాటలు పాడాలా, ఎవరు వాక్యం చెప్పాలా, భూస్థాపనకు అర్చేయండి. ఇరుగు పొరుగు ఏమనుకుంటారు? మనం అనుకునేది కాదు. మనకి ఎక్కువ వరి ఏమంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు మనల్ని గురించి అని వారి. ఆ కుమారుని తీసుకుని వెళ్తూ ఉంటే కేపాలని ఆయన వెళ్ళి ముందు కుమారుని సైజులో ఒక గొయ్యి తవ్వితే, అంటే బర్రెల కొరకు గొంతు తవ్వితే ఆ గొంతులో వెళ్ళి పాతిపెట్టాడు. ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పరిగాడు, ఎక్కడికి వచ్చాడు, ఏం చేశాడు, ఎట్లా పాతిపెట్టాడు. ఇప్పుడు ఏమనుకుంటాం, జరిగింది ఏదో జరిగింది, ఇంకా నా భార్య ఇలాగైపోయింది, మా కొడుకు ఇలాగ సరిపోయాడు, వెళ్ళిపోతే మంచిది. సేవ ఎవరో కూడా వాడుకుంటారు బ్రదర్, దేవుడు చాలా మందిని వాడుకుంటాడు, నేను ఒకడేనా ఏంటి అని అనుకుంటాం. బట్ ఆయన అలా కాదు. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్. పాట కాదు జీవితం. మనదేమి పాట, జీవితం శూన్యం. ఆయన భార్యకి మెంటలు వచ్చింది. ఎందుకంటే కొడుకు పోయాడు కదా, మామూలుగా తల్లులు భరించలేరు, అది కడుపు కోత. ఎంత మెంటల్ వచ్చిందంటే ఆయన బయటికి పోతే కూడా సహించలేనంత మెంటల్ వచ్చింది. ఆమెకి ఇంకెంత మెంటల్ వచ్చిందంటే ఆమెను బయటికి వదులుకోకుండా ఇంట్లోనే పెట్టేసి బయట తాళం వేసేవాళ్ళు. బయటకు వస్తే ఏం చేస్తుందో, ఎవరిని కొడుతుందో, ఎవరిని ఏం చేస్తుందో అని. అలాంటి దుస్థితిలో భార్య ఒకవైపు బైబిల్ తర్జుమా చేయటానికి ప్రింటింగ్ ప్రెస్ ఆఫీస్ దూరం పెట్టుకొని అక్కడ ఒకవైపు పని చేయటానికి పూనుకున్నాడు ఈ విశ్వాస వీరుడు. ఓ దినాన మధ్యాహ్నం పూట ఎవరో ఒకరు పరిగెత్తుకొని వచ్చి చెప్పారు, అయ్యా మీ భార్య ఇంట్లో వదిలేసి వచ్చినారు కదా, ఆమె బాధతో నా తల గోడ కొట్టుకునింది, రక్తంగా ఆరుతుంది. కిటికీలో నుండి చూసి అరుస్తుంటే వచ్చినా, మీరు వచ్చి తలుపు తీస్తారేమో అని. సరే, ఆయన ప్రెస్లో నుండి లేదా ఆయన పనిచేసే ఆఫీస్ తర్జుమా చేసే ఆ టీము అతంతట్లో నుండి ఇంటికి వెళదామని బయలుదేరి వస్తూ ఉంటే మధ్య రోడ్డు, అంటే ఇక్కడ ఇంటికి ఆఫీస్కి మధ్యలోకి వచ్చిన తర్వాత ఇంకోటి పరిగెత్తుకొని వచ్చి చెప్పినాడు, అయ్యా మీ ఆఫీసు కాలబడిపోయింది, అగ్నికీలలో చిక్కుకుపోయింది, ఫైర్ అంటుకొనింది, కాలిపోతున్నాయి మీరు చేసినవన్నీ. ఇంటికి రావాలా, ఆఫీస్కి పోవాలా? ఇది దేవుని చిత్తమా? ఎస్ ఆర్ నో? మనకు వచ్చే డిస్కరేజ్మెంట్లోనే మనము ఏమనుకుంటామంటే దేవుడు లేడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టినాడేమో అనుకుంటాం. బైబిల్లోని భక్తులు ఇలాగ మన కళ్ళెదుటి కనిపించే భక్తుల యొక్క పోరాటం చూస్తుంటే వాళ్ళకి కలిగిన బాధల్లో విషమంతా కూడా మనకు లేదు. విషమంతా కూడా పోల్చుకునేది అది వేరే విషయం. అప్పుడు ఆయన అన్నాడు, ఎలాగో నా భార్యకి దెబ్బలు తగిలినాయి, కనీసం ఆఫీస్ దగ్గరికన్నా వెళితే బైబిల్ తర్జుమా చేయటానికి పూనుకున్న ప్రతులు, మ్యాన్స్క్రిప్ట్ అంటాం వాటిని, అవి ఏవైనా కాలనివి ఏదైనా ఉంటే వేరు చేసుకోవచ్చు అని అక్కడికి వెళితే ఆయన కాలిపోయిన బూడిద స్వాగతం పలికింది. బూడిద దగ్గర నిలబడినాడు. ఆఫీసు, మిషన్లు, తర్వాత ఏర్పాటు చేసుకున్న మ్యాన్స్క్రిప్ట్లు టీము అంతా కలిసి బూడిద దగ్గర ఉన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయి. ఒక మనిషికి మీరు చెప్పండి, భార్యకు జ్వరం వచ్చిందంటేనే పరిచయం ఆపుతాం మనం.
పిల్లలకు జ్వరం వచ్చిందంటే పరిచయం ఆపుతాం. మనకు పోవాలనున్నా ఇంట్లో హోమ్ మినిస్టర్ ఏం చెప్తుంది, మేమంటే నీకు లెక్కలేదు, నువ్వు భలే సేవ చేస్తున్నావు, నీ సేవను బట్టి ఆత్మలు నిండిపోతున్నారు, మందిరమంతా ఇట్లాంటి వాళ్ళు సేవ చేయబట్టే ఇంత జరిగింది అని సర్కాస్టిక్గా మాట్లాడేటప్పటికీ నీకున్న ఆత్మ అంత పోయి సంచి గోడకు తగిలిచ్చి అని క్రోసిని వేసినావా? వీ హ్యావ్ లాస్ట్ అవుట్ ఆఫ్ ద విషన్. అంటే వాళ్ళని వదిలేసిపోమని నేను చెప్పట్లేదు, ఇవన్నీ జరుగుతాయి పరిచర్యల్లో. భార్య మెంటల్ అయిపోతే ఇంకే వ్యక్తి అయినా పరిచయం చేస్తారు, మీరు చెప్పండి. ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎ మ్యాన్. ఒక మనిషినికి, ఒక పురుషునికి ఇది దుస్సాధ్యం. ఒక స్త్రీ చేయగలదు కానీ పురుషుడు చేయలేడు. పురుషుని బలమే స్త్రీలో ఉంది. ఇంకా అలాంటి స్త్రీ మెంటల్ వచ్చిన తర్వాత ఇంక పురుషుడు ఏం చేస్తాడు? బట్ విలియం కేరీ ఈజ్ డిఫరెంట్. విచిత్రమేమో తెలుసా, ఆ మెంటల్ వచ్చిన భార్య చనిపోయింది. ఉంటారా, వెళ్తారా ఊరికి? కొడుకు చనిపోయా, భార్య చనిపోయా. ఈ దేశము ఆయనకు భూస్థాపనగా మారిపోయిందంటే తప్ప కాదేమో. తర్వాత ఇంకోని పెళ్లి చేసుకున్నాడు, మరలా సేవ కొనసాగించి కొన్ని రోజులైంది, ఆమెకు రోగం వచ్చింది, ఆమె చనిపోయింది. ఇద్దరు భార్యలు చనిపోయిన తర్వాత చనిపోయిన పిల్లలు వీరందరి మధ్యలో సేవ చేసి నిలబడతారని మీరు ఎవరైనా అనుకుంటారా? ఆయన మరలా ఇంకో పెళ్లి చేసుకున్నాడు, మూడవ పెళ్ళి. అప్పుడు ఇంకా ధైర్యం తెచ్చుకొని ప్రభు పరిచయంలో ముందుకు సాగిపోవటానికి ఇష్టపడ్డాడు. ముగించక మునుపు కొన్ని విషయాల్లో సెలెంట్ ఫీచర్స్ చెప్పి ముగిస్తే, ఎందుకంటే ఆయన 41 సంవత్సరం భారతదేశంలో ఉన్నాడు. నేను 10-20 నిమిషాలు ఆయన చరిత్ర చెప్పలేను కదా. ఆయన ఆసియా ఖండంలోనే మొట్టమొదటి లేడీస్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినాడు. సెరంపోర్ యూనివర్సిటీ అంటారు. ఆసియా ఖండం, భారతదేశం మాత్రమే కాదు. 1818లో ఈ దినాన్ని మీరు ఉదయాన్నే లేచి రెడీ అయ్యి బ్యాక్ ప్యాక్ సర్దుకొని వాటర్ బాటిల్ పట్టుకొని గొడుగు పట్టుకొని టక్ 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 వెళ్తున్నారే, ఎవరి కారణం తెలుసా? బహుశా ఆయనే లేకపోతే స్త్రీలకు చదువు ఉండేది కాదేమో. మొదటి ఉమెన్స్ డిగ్రీ యూనివర్సిటీ, రెండవ సత్యసాగం, మూడవది మన అందరి చేతుల్లోనికి ఆయన బైబిల్ తీసుకొని వచ్చింది. ఒక ఇంగ్లీష్ ఆయన తెలుగులో బైబిల్ రాస్తాడో మీరు అనుకుంటారా? తెలుగు దేశం మన ఇక్కడేంటి, తెలుగు మాట్లాడే రాష్ట్రంలోనే పుట్టి తెలుగు అర్థం కాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాకు తెలిసి 90% ఉన్నారు. పోనీ మిగతా భాషలు అర్థమైతే అంటే అది అసలు అర్థం కాదు, అది వేరే విషయం. మరి ఏ భాష అంటే మిక్స్డ్, ఉర్దూ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఆల్ 4. అందుకే ఒక ఆయన ఉన్నాడు తిరుపతిలో, నేను చదువుకునేటప్పుడు. అప్పుడు మా ఫెలోషిప్లో ఐకానిక్ స్పీకర్ ఉండేవాడు. అప్పుడు ఇంకా ఆయన ఐకానిక్ స్పీకర్ కాలేదు. ఏ స్పీకర్ ఐకానిక్ కావాలన్నా మొదటి తిరుపతిలోకి రావాలి, ఎందుకంటే అది గేట్వే ఆంధ్రప్రదేశ్లోకి. కనుక ఆయన యూత్ రిట్రీట్కి వచ్చింటే ఆయనకి తర్జుమా చేయటానికి ఈయన పెట్టినారు. ఆయన ఉన్నాడు ఇప్పుడే హైదరాబాద్లో, పేరు చెప్పను. ఆయన తర్జుమా చేయటానికి పెడితే ఈ స్పీకర్ ఆయన మామూలు సింపుల్గానే చెప్తున్నాడు, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని. ఈయన తర్జుమా ఏం చేస్తున్నాడు తెలిసిన, దేవుడు లోకాన్ని లవ్ చేశాడంట. పక్కన ఒక సేవకుడు ఉండి, ఆయన కూడా ఉన్నాడు ఇప్పుడు. ఆయన ట్రౌజర్ లాగా కూర్చోబెట్టి, నీ ట్రాన్స్లేషన్ చాలా బాగా చేస్తున్నావు, అయ్యా నేనే చేస్తాను నీకంటే ఉంది. కరెక్ట్, అదేం తప్పు కాదు. దేవుడు లోకాన్ని లవ్ చేశాడంటే అనేది తప్పేం కాదు కదండి, కరెక్టే కదా. బట్ దట్స్ నాట్ ద లాంగ్వేజ్ వీ నీడ్ టు యూజ్. మనం వాడాల్సిన భాష అది కాదు కదా. ఇప్పుడు విలియం కేరీ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ బికేమ్ ప్రొఫెసర్ ఆఫ్ సాంస్క్రిట్ అండ్ బెంగాలీ. సాంస్క్రిట్ మీలో ఆప్షనల్ సబ్జెక్ట్గా లేకపోతే పేపర్ 2గా తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా. పరీక్ష రాసిన తర్వాత పద్యం బయటకు వస్తే ఏమంటే ఏమో అప్పుడు రాసి ఎందుకు తీసుకుని మార్కులు పోస్తారు. సాంస్క్రిట్ బే, తెలుగు బే, హిందీ బే, అన్నీ పోయినాయి, ఇంగ్లీష్ కంప్లీట్గా పోయింది. బట్ ఈ బికేమ్ ఏ ప్రొఫెసర్. ఏ కాబ్లర్ బికేమ్ ఏ ప్రొఫెసర్. చెప్పులు కుట్టుకునేవాడు ఓ ప్రొఫెసర్ అయ్యాడు. అంతటితో ఆగిపోలేదు. సరే చివరికి ముగించేస్తాం, టైం అయిపోయింది కదా. ఆయన అవసాన దశలోకి వచ్చిన తర్వాత 41 సంవత్సరం భారతదేశంలో ఉన్నాడు. ఏ ఒక్కరోజు ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళలేదు.
దట్ ఈస్ కమిట్మెంట్. చదువుకోవటానికి వస్తారు, వారం అయిపోయిన తర్వాత మా అమ్మ గుర్తొస్తుంది, మా నాయన గుర్తు, మా ఊరు గుర్తొస్తుంది. మీరు వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు. హోమ్ సిక్ ఉండేవాళ్ళని హౌ కెన్ గాడ్ యూజెస్? వెళ్ళాలా, రావాలా, చూడాలా, దిస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. బట్ అదే ఇక్కడికి వచ్చినా కూడా అక్కడే ఉంటావు, అక్కడికి వచ్చినా అక్కడే ఉంటావు. ఇంకెప్పుడు ప్రభు కొరకు జీవించేది? ప్రభు కొరకు కమిట్మెంట్ ఎక్కడ? కరేజ్ ఎక్కడ? కాల్ ఎక్కడ? ఎక్కడ ప్రభు కొరకు నిలబడుతున్నా? 41 సంవత్సరంలో కొడుకులు చనిపోయినా, భార్య చనిపోయినా, తను చనిపోవటానికి సిద్ధమైన, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. చనిపోయేటప్పుడు ఆయన తన చుట్టూన్న వారికి చెప్పాడు, పేదవాడిగానే ఉన్నాడు కదా, ఆ దినాల్లో మిషనరీస్ అంటే అలా త్యాగం చేసినారు, ఉన్నదంతా ఇచ్చేసినారు, నో సేవింగ్, ఓన్లీ సాక్రిఫైస్. అప్పుడు నేను చనిపోతే నాకు భూస్థాపన చేయటానికి డబ్బులు ఎలాగని ఆలోచిస్తున్నారు కదా, నా దగ్గర కూడా డబ్బులు లేవు, మీ దగ్గర కూడా లేవని నాకు బాగా తెలుసు. ఆయన కొన్ని పుస్తకాలు రాశాడు, కొన్ని సువార్త కరపత్రికలు రాశాడు. నేను చనిపోయినప్పుడు నా పార్థివ దేహాన్ని ఒక దగ్గర ఉంచి వచ్చేవారందరూ ట్రిబ్యూట్స్ పే చేస్తారు కదా, శ్రద్ధాంజలి ఘటిస్తారు. అప్పుడు ఈ పుస్తకాలు, ఈ ట్రాక్స్ వేలం వేయండి, వచ్చిన డబ్బుతో నా భూస్థాపన కార్యక్రమం వచ్చి. మానవ చరిత్రలో ఒకే ఒకడు ఇలాగ చెప్పాడు, క్రైస్తవ చరిత్రలో ఒకే ఒకడు ఇలాగ చెప్పాడు. ఎవడైనా అలాగ చేస్తారా? మనం ఎవరితో అప్పు సప్పన తీసుకుని వచ్చి భూస్థాపన చేస్తాం, కానీ ఇలాగ చేస్తామా? అలాగే వేలం వేస్తే 196 రూపాయలు వచ్చినాయి, 196. అంటే ఆ దినాల్లో 100 రూపాయలు అంటే ఈ దినాల్లో 1,00,000 రూపాయలు అనుకుందాం. 200 రూపాయలు అంటే 2 లక్షలు. 2 లక్షలతో ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషనరీస్ విలియం కేరీ లాంటి భక్తుని భూస్థాపన జరిగించడానికి ప్రభు అనుమతించి. ఎక్కడ పుట్టాడు, ఎక్కడ చనిపోయాడు, ఎందుకు పుట్టాడు, ఎందుకు చనిపోయాడు, ఏ దేశంలో పుట్టాడు, ఏ దేశంలో చనిపోయాడు? ప్రభు వాడుకోవటానికి ఆయన చూస్తున్న వ్యక్తులు, అతడు అయినదంతయు భారతదేశం ఆయన గౌరవార్థం పోస్టల్ స్టాంపు విడుదల చేసింది 1993లో. బహుశా మీకు తెలియదేమో, ఇప్పుడంత స్టాంపులు తగ్గిపోయినాయి కదా వాడుక. బహుశా ఆయన ఈ దినాల్లో ఉంటే నోబెల్ ప్రైజ్ వచ్చేదేమో. దేవుడు ఒక కాబ్లర్ని, ఒక చెప్పులు కుట్టేవాడిని అసమానమైన వ్యక్తిగా వాడుకున్నాడు. యేసుకు సాధ్యం, మన సంగతి అతడు చేయనదంతయు సఫలమా.